Hi friends, welcome to my channel. ఇది బీరకాయ చెట్టు, ఇది చిక్కుడుకాయ చెట్టు, ఇంకోటి అది ఆ చెట్టు. అది ఎక్స్ప్లెయిన్ చేయి. అది ఏదో కమలం పువ్వు అంటారు. కమలం పూలు. వైట్ కలర్ కమలం పువ్వు. ఇదేదో ఇదేదో పెట్టిర్రా నాయన. పైనాపిల్ చూడండి ఎట్లా పెట్టిర్రు కోసి. ఇంకోటి నేను చిన్న 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 దానిమ్మ పండ్లు అయితే నాటిన. ఈ దానిమ్మ పండ్లు ఈ చెట్టుగా అయినాయి, చాలా రోజులైంది. దీనిలో వేరే ఇది చిన్న చిన్న టమాటా చెట్లు చూడండి, ఇవి కూడా నాటిందే, విత్తనం నాటిందే. ఇంకోటి ఇక్కడ గోంగూర చెట్లు అయితే నిన్న మొన్న అయితే ఫుల్ వర్షం పడిందండి. ఇప్పుడు చూడండి ఎండ ఎట్లా కొడుతుందో. మొన్న ఇంతగానం వర్షం పడి ఈరోజు మంచిగా ఏదో అంటారు కదా, ఎండతో పాటు గాలి కూడా ఫుల్ కొడుతుంది చూడు. అయితే ఆదివారం కదా, ఈరోజు మాత్రం మా సైడ్ బోనాలు ఉంది. చాలా అంటే చాలా రోడ్డు మొత్తం జామ్ అయింది. ఇప్పుడే పోయి వచ్చిన. వామ్మో, అసలు అసలు పోతురాజు అయితే ఏం ఇళ్ళ కొడుతున్నాడు సార్, ఏం కొడుతున్నాడు అని ఆయన భయపడి మొత్తం గల్లీ గల్లీ తిరిగి ట్రాఫిక్ మొత్తం పోలీసు వాళ్ళు మొత్తం ట్రాఫిక్ ఉందిరా నాయన. చూసి ఇంకా కొంచెంసేపు వండి అయితే వచ్చేసిన. అమ్మో అసలు మార్నింగ్ అయితే చికెన్ తెచ్చినాం. ఏదండి మార్నింగే తెచ్చుకున్నాం. మార్నింగ్ రొట్టె చేసినాం. ఇంకా అట్లానే ఉంది. అన్నం కూడా ఇప్పుడు కొద్దిగానే ఉంది, అది కూడా చేయాలి. ఇంకోటి మనం డ్యూటీకి పోయే బ్యాగ్ మాత్రం మొత్తం చినిగిపోయింది. ఏదో ఏడ అంటే ఆడ చినిగిపోయింది. తెచ్చి కూడా 6 months కూడా అవుతలేదు, అప్పుడే చినిగిపోయింది. ఊరు నుంచి అప్పుడు పోయినప్పుడు నిమ్మకాయ తెచ్చినాం, చట్నీ అది పచ్చడి పెట్టడానికి. మొత్తం ఎండిపోయినాయి. మా అక్క ఏమో పెడదాం తీసుకురా అని చెప్పేసి అయితే మొత్తం తెచ్చినాం. దీనిలో అయితే మన జొన్న పిండి ఉంది. సామాన్ ఎక్కడెక్కడ బియ్యం కూడా ఇది కొద్దిగానే ఉంది. ఇది కూడా ఇంటి నుంచి మా మామూలు పంపించిన బియ్యం ఇది తెచ్చినాం. ఇది అయిపోయినాక ఇది అయితే యూజ్ చేయాలి. ఇది మన కంట్రోల్ బియ్యం, గవర్నమెంట్ ఇచ్చింది. కూరగాయలు అయితే తెచ్చిన కూరగాయలు కూడా మొత్తం అయిపోయినాయి, ఏం లేవు. అసలు తొందర అయిపోతున్నాయి కూరగాయలు అయితే. ఏం చేయాలో అర్థమవుతలే. మార్నింగ్ పోయి వాటర్ కూడా తెచ్చిన. ఈడ కొంచెం దూరంలో ఉంటుంది, బండి కూడా లేదు మన కాడ. అయితే వాటర్ అయితే తెచ్చేసిన. నుంచి అయితే ఫుల్ ఎండ కొట్టింది. ఇంకోటి ఏంటంటే అంతకుముందు అసలు కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది, రెస్ట్ అనేది లేదు. ఎక్కడ పోయినా వర్షం, రాత్రి పోతే వర్షం, పొద్దున పోతే. అసలు ఫస్ట్ టైం చూసిన మార్నింగ్ నుంచి సాయంత్రం నైట్ దాకా వర్షం పడేది 3 days నుంచి చూసిన. ఇంకా కంటిన్యూ వర్షం పడి ఇప్పుడైతే కొద్దిగా రెస్ట్ ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ నుంచి ఎండ కొట్టింది కదా, మళ్ళీ చూస్తుంటే ఆకాశం మళ్ళీ మొబ్బెక్కింది, మళ్ళీ వర్షం పడేటట్టు ఉంది. అసలు ఏంద్రా ఈ వర్షాకాలం, అసలు బాప్రే. అసలు పొలాల పని ఎట్లా చేస్తుర్రో అర్థమైతలేదు నాకు. ఇక్కడనే ఇంత గానం పడుతుందంటే ఇంకా ఊర్లో ఎంత గానం పడుతుందో అనిపిస్తుంది నాకైతే. అసలు ఇంట్లో నుంచి బయటికే రానిస్తలేదు వర్షం, అంత ఘోరంగా పడుతుందిరా నాయన. బాబా. ఇంట్లో కూరగాయలు లేదని కూరగాయలు అయితే తెచ్చిన. మిరపకాయ, ఈ వంకాయ అప్పుడుదే, ఆలుగడ్డ తెచ్చిన. ఇంకా ఈ తోటకూర తెచ్చిన. గోంగూర ఇది. ఇంకోటి తిన్నికి సింధుకి యాపిల్ తెచ్చిన. అంతే, సింధు ప్రెగ్నెంట్ కదా, యాపిల్ ఫ్రూట్స్ అన్ని తినాలంటే యాపిల్ తీసుకురామంటే యాపిల్ తెచ్చిన. 100కు 5 వచ్చినాయి చూడండి, 5 తెచ్చిన. ఇంకా టమాటా ఇది అప్పుడు తెచ్చింది, ఈరోజు ఇది ఇప్పుడు తెచ్చిన. 50 రూపాయలకి 2 కిలోలు అంటే. ఇదిగోండి కొత్త బ్యాగ్ తెచ్చిన. బ్యాగ్ చినిగిపోయింది కదా, రేపటి నుంచి పనికి పోవాలని, పనికి చినిగిపోయింది, అందుకని కొత్తగా అయితే తెచ్చిన. చాలామంది అయితే మన వీడియోస్ అయితే చూస్తున్నారు, కాకపోతే చూసి లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబర్ కూడా చేసుకుంటలేరు. మనం ఈ ఛానల్ కొత్తగా పెట్టినాం కాబట్టి, మీకోసం ఇంతగానం కష్టపడి వీడియో తీస్తున్నాం కాబట్టి కొద్దిగా నాకు లైక్స్ చేస్తే నాకు కూడా మనస్ఫూర్తిగా ఉంటుంది కదా. ఇంకోటి మన వీడియోస్ ఇంకా చాలామంది చూడాలనుకుంటున్నాం.
కానీ ఎవరు అంతగానం చూస్తలేరు. ఇంకోటి చూస్తున్నారు కానీ ఫాలో చేస్తలేరు అనమాట. ఫాలో చేస్తేనే కదా మనకు కూడా అరే మన వీడియో చాలామంది ఫాలో చేసుకుంటుర్రు, మన వీడియో అందరికీ నచ్చుతుందని ఇంకా నేను మంచిగా ఇంప్రెస్ అయ్యి మంచి మంచి వీడియో తీయడానికి ట్రై చేస్తా కదా. మరి అలాంటప్పుడు లైక్ సబ్స్క్రైబర్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. సరే ఇది మన కొత్త ఛానల్ కాబట్టి కొత్త వీడియో ఇప్పుడిప్పుడే వీడియో పెడుతున్నా కాబట్టి త్వరగా అందరికీ రీచ్ అయ్యి అందరూ లైక్ సబ్స్క్రైబర్ చేసుకుంటారని కూడా అనుకుంటున్నాను. అంటే ఎప్పుడైనా అప్పుడే రాదు కదా, కొద్దిగా లేట్ అవుతుంది. అందరికీ కనపడాలి, అందరు చూడాలి, అర్థం చేసుకొని తర్వాత చేసుకుంటారని. సరే నేనైతే అర్థం చేసుకుంటా. అయినా ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా పక్కగా లైక్ అయితే చేసుకొని సబ్స్క్రైబర్ కూడా చేసుకోవాలి ఫ్రెండ్స్. పక్కగా మర్చిపోకూడదు. మళ్ళీ మీరు చూసి నా వీడియో మీ దాకా వచ్చిందని నాకైతే తెలియదు అనమాట. మీరు చూస్తేనే నాకు తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.